వెంటనే మనం పొందకపోవచ్చు. ఒకసారి వెంటనే పొందొచ్చు, ఒకసారి సంవత్సరం పట్టొచ్చు, లేట్ అవ్వచ్చు, 2 రోజులు 3 రోజులు పట్టొచ్చు. ఇప్పుడేం చేయాలి? ఓపికతో ఉండాలి, ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఆ సహనం ఎక్కడ నేర్పుతుందంటే నీకు పరీక్ష మాత్రమే నేర్పుతుంది. కనుక పరీక్షలు జీవితానికి మంచి పాఠాలు. ఏ విధంగా అంటే, ఒకటి, పరీక్షలు దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. పరీక్షలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. మూడవది, పరీక్షలు సహనాన్ని నేర్పుతాయి. నాలుగవది చూద్దాం. 2 కొరింథీ 12 అధ్యాయము 7వ వచనం. అధ్యాయం 7వ, నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపబడకుండానట్లు నా శరీరములో ఒక ఇబ్బంది ఉంది, నా శరీరంలో ఒక బలహీనత ఉంది, నా శరీరంలో ఒక శోధన ఉంది. పౌలు అంటున్నాడు, నేను చేసిన పని ప్రత్యక్షత వలన నేను గొప్ప చెప్పుకోకుండా నిమిత్తము, నేను హెచ్చింపబడకుండా నిమిత్తము ఏంటంట, నా శరీరంలో ఒక